ఆంధ్రప్రదేశ్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం నిష్పక్షపాతంగా వ్యవహరించారు. విపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చిన వారిపైన, అధికార పక్షం నుంచి విపక్షంలోకి వెళ్లిన వారిపైన కూడా ఆయన అనర్హత వేటు వేశారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఎన్నికై పార్టీకి వ్యతిరేకంగా మారిన రఘురామరాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా లోక్సభ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అనేక రాష్ట్రాల్లో కూడా రాజకీయ కారణాలతో అధికార పక్షంలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఏపీ స్పీకర్ ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారు. శాసనసభాపతుల నిర్ణయాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను అభినందించాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తీరు అభినందనీయం. ఎక్కడ ఆయన పక్షపాతానికి, పార్టీ అభిమానానికి అవకాశం ఇవ్వలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా మెచ్చుకోవాలి. ఫిరాయింపు వ్యవహారాలపై స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకుని ఎలాంటి ఒత్తిడికి ఆయన అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్ష తెలుగుదేశంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపైన ఆయన అనర్హత వేటు వేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో సభ్యులకు ఎక్కువ అవకాశం ఇస్తుంటారు. అది కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే చట్ట ప్రకారం అనుసరించవలసిన బాధ్యత స్పీకర్పై ఉంటుంది. అయినా ఏదో సాకు చూపుతూ ఫిరాయింపు సభ్యులు స్పీకర్కు వివరణలు ఇస్తూ పోతుంటారు. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం బెటర్గా వ్యవహరించారని చెప్పవచ్చు. ఇందులో కూడా వివక్షకు తావు లేకుండా చేశారు. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలతో పాటు టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతిచ్చిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాల గిరిలపై కూడా అనర్హత వేటు వేశారు. చివరి సెషన్ తర్వాత వేసిన దీన్ని ఒక సింబాలిక్గా తీసుకోవాలి. ఫిరాయింపులు చేస్తే ఎప్పటికైనా అనర్హత వేటు పడుతుందన్న సంకేతం వెళ్ళాలి. ఇందులో ఆలస్యం చేయడం సరైనదేనా అని అడిగితే కాదని చెప్పక తప్పదు. కానీ అసలు చేయని దానికంటే ఇది మెరుగ్గదా అని సరిపెట్టుకోవాలి. టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని రాజ్యసభ ఎన్నికల్లో కుట్ర కథ నడపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయత్నించకపోలేదు. ఆయనకు అండగా ఉండే ఈనాడు రామోజీరావు కొద్ది రోజుల క్రితం ఏమి రాశారో గుర్తు తెచ్చుకోండి. రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ నిలబెట్టే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనని ముఖ్యమంత్రి జగన్ వణికిపోతున్నారని రాశారు. అంతే తప్ప ఫిరాయింపులను చంద్రబాబు లేదా మరెవరైనా ప్రోత్సహించడం తప్పని రాయలేదు. ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంజాయిషీ నోటీసులు ఇవ్వగానే దాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భయపడి ఈ నోటీసులు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ, ఈనాడు మొదలైన టీడీపీ మీడియా ప్రచారం చేశాయి. అంటే రాజ్యసభ ఎన్నికల కోసం గతంలో ఎమ్మెల్యేలను కొన్నట్లు మళ్లీ కొనుగోలు చేయాలని టీడీపీ ప్రయత్నం చేసిందన్నమాట. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. తదుపరి బలం లేకపోయినా రాజ్యసభకు పోటీ చేయాలనుకున్న టీడీపీ తోక ముడవడం ఈనాడుకు పెద్ద షాక్ అయింది. తాము అనుకున్నట్లు జగన్ వణకలేదే అని తెగ బాధపడింది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదాల తర్వాత తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. అధికార పార్టీకి మద్దతిచ్చిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడడం వైసీపీకి కాస్త ఇబ్బందే. అయినా విలువలకు కట్టుబడి వారిని అనర్హులను చేశారు. దీంతో టీడీపీ ఎలాంటి విమర్శలను చేయలేకపోయింది. గత టర్మ్లో కోడెల శివప్రసాదరావు స్పీకర్గా ఉన్నప్పుడు తెలుగుదేశంకు అమ్ముడుపోయిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని ఆ పార్టీ గట్టిగా కోరినా ఆయన వారిపై అనర్హత వేటు వేయలేకపోయారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు ఫిరాయింపుదారులకు మద్దతుగా నిలవడమే కాకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం కూడా అని చెప్పవచ్చు. విలువల గురించి కథలు చెప్పే చంద్రబాబు ఎంత అనైతికంగా వ్యవహరించినా శాసనసభలో సభ్యుల ప్రవర్తన గురించి సంపాదకీయాలు రాసి నీతులు చెప్పే రామోజీరావు టీడీపీ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఒక్క విమర్శ చేయలేదు. పైగా అభివృద్ధి కోసం వారంతా టీడీపీలోకి వచ్చినట్లు బ్యాండ్ కొట్టారు. అది ఆయన చిత్తశుద్ధి. పైగా ఆ రోజుల్లో 1995లో టీడీపీ వ్యవస్థాపకుడు, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును పదవి నుంచి లాగిపడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ఫిరాయింపు చట్టాన్ని ఆసరాగా చేసుకుని ఎన్టీఆర్ పక్షాన ఉన్న కొందరు ఎమ్మెల్యేలను బెదిరించి తమ వైపు తిప్పుకోవడానికి యత్నించారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబు టీడీపీకి మెజార్టీ వచ్చేసినందున ఎన్టీఆర్ గ్రూపులో ఉండేవారిపై అనర్హత వేటు పడుతుందన్న భయాన్ని కల్పించేవారు. తద్వారా అందరూ తన వైపు వచ్చేలా చేసుకున్నారని అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసిన వారిపై వెంటనే వేటు వేయడానికి అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ జంకారు. ఉప ఎన్నికలు జరగడానికి అవకాశం లేదనుకునే సమయం వరకు వేచి చూసి ఆ తర్వాత చర్య తీసుకున్నారు. కానీ వైఎస్ జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి అన్ఫెయిర్ రాజకీయాలకు తావివ్వడం లేదు. ప్రతిపక్ష టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా వారిని ఆకర్షించడానికి, కొనుగోలు చేయడానికి ఎక్కడా ప్రయత్నించలేదు.
నలుగురు మాత్రం తమంతట తాము వైసీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారిని కూడా అధికారికంగా పార్టీలో చేర్చుకోలేదు. అలాగే వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలుగా మారిన నలుగురిపై కూడా స్పీకర్ ప్రత్యేకంగా చర్య తీసుకోలేదు. మొత్తం 8 మందిపై కలిపి ఒకేసారి స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. కాగా మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సుమారు 2 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దాన్ని ఆయన ఉపసంహరించుకోలేదు. స్పీకర్ ఫార్మాట్లో చేసిన రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నట్లు ఆయన ప్రకటనలు కూడా చేశారు. దాంతో కొద్ది కాలం క్రితం స్పీకర్ తమ్మినేని ఆమోదించడంపై మాత్రం గగ్గోలు పెట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి కోసమే ఇలా ఆమోదించారని ఆరోపించారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు ఉత్తిగానే రాజీనామా చేశారని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఒకేసారి చర్య తీసుకుని కొత్త ప్రమాణం నెలకొల్పారని చెప్పాలి.